అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మళ్ళీ ఇంకో కొత్త ఆదివారంకి ఇచ్చినందుకు దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరి మనము ఈ వారము మరి ఒక పాట పాడుకొని వాక్యం విని మళ్ళీ ప్రార్థించుకుని మరి ముగించుకుందాం. ఈరోజు చిన్న సందేశం, ఈరోజు మరి చాలా మంచి సందేశము. మరి దేవుడు ప్రేరేపణ వల్ల నేను మరి ప్రార్థించుకుని మరి ఆ వాక్యం మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను. మరి అందరూ కూడా సిద్ధపడి మనసులు సిద్ధపరచుకొని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు స్తోత్రాలైనా మరి ఈ కొత్త మరి ఆదివారం ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభా నైనా మరి వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి నైనా మీ కాపుదలు దయచేయండి. మీ మెండైన దీవెనలు ఆ బిడ్డల మీద ఉంచి నైనా మరి కావాల్సిన ఆహారం నైనా వాక్యం ద్వారా మేము చెప్పుచుండగా నేను వాళ్ళకి దయచేయండి. ఆ వాక్యానుసారంగా వాళ్ళు నడుచుకుని ముందుకెళ్ళే కృప నుంచి కోరుకుంటూ నేను మాట్లాడుచుండగా నాయన, నేను మాట్లాడే ప్రతి మాట కూడా నాయన మీరే మరి సహాయం దయచేయమని కోరుకుంటూ మీ మాటల ద్వారా మీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడించమని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసునామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మనము ఒక పాట పాడుకుందామండి. మరి ఇప్పుడు ఒక పాట పాడుకుందాము. మరి చిన్న పాట పాడుకుని మరి దేవుణ్ణి మహిమపరిచి గణపరుస్తాము. ఒక్క నిమిషం ఆగండి. మరి కొన్ని చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల అలా జరుగుతుంది. ఒక్క నిమిషం ఆగండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, ఏడాది దూడలనా, వేలాది పొటేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును?
గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. కపట మనసు లేకున్న హృదయాన్ని నీకిచ్చిన చాలునా. కపట మనసు లేకున్న హృదయాన్ని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొటేలనా. ఏడాది దూడలనా వేలాది పొటేలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణపాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. మరణపాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. ఏడాది దూడలనా వేలాది పొటేలనా. ఏడాది దూడలనా వేలాది పొటేలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పించును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. yes lord hallelujah hallelujah hallelujah. నాది దూడలనా వేలాది పొటేలనా. ఏడాది దూడలనా వేలాది పొటేలనా. నీవు చేసిన ఉపకారముకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా థాంక్ యూ లార్డ్ జీసస్. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అందరికీ వందనాలండి. మరి ఇప్పుడు మనము వాక్యం చదువుకుందాం. వాక్యం చదువుకునే ముందు టీవీ ఒకసారి బంద్ చేసేద్దామండి. సో ఎందుకంటే మనం వాక్య ధ్యానం చేసుకునేటప్పుడు మన మనసు మన ఆలోచనలన్నీ కూడా మరి ఒకసారి దేవుని వైపు తిప్పుకొని విందామండి. ఈరోజు మరి మనము చదువుకోబోయే మరి టాపిక్ ద కాలింగ్ ఆఫ్ మాథ్యూ. మనం అది మత్తయి సువార్త 8వ అధ్యాయము 9 నుంచి 12 వరకు చదువుకుందాము. ఫస్ట్ తెలుగులో చదువుదాము. ఎవరైనా ఉంటే చదవండి. నేను కూడా అధికారం నాకు లోపడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు.
నేను ఒకని పొమ్మంటే మత్తయి పోవును. 9:9 మత్తయి 9:9-12. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. మనము చూసుకున్నట్లయితే నేను ఇంగ్లీష్లో చదువుతానండి. యాజ్ జీసస్ వెంట్ ఆన్ ఫ్రమ్ దేర్ హీ సా ఎ మ్యాన్ నేమ్డ్ మాథ్యూ సిట్టింగ్ ఎట్ ద ట్యాక్స్ కలెక్టర్స్ బూత్. ఫాలో మీ హీ టోల్డ్ హిమ్ అండ్ మాథ్యూ గాట్ అప్ అండ్ ఫాలోడ్ హిమ్. మనం ఈ అధ్యాయం నుంచి ఏం నేర్చుకుంటున్నామంటే, యేసు ప్రభు ఎప్పుడైతే మరి కుమారుడుగా తిరిగి ఈ భూలోకంలోకి వచ్చిన తర్వాత మరి యోహాన్ చేత బాప్తిసం పొందుకున్న తర్వాత ప్రభువు మరి ఎంతోమందిని స్వస్థపరిచి, ఎంతోమందికి విడుదల కలిగించి, సాతాన్ నుంచి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చి, పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి స్వస్థపరిచి, ఎంతోమందికి దేవుడు స్వస్థత కార్యాలు చేశాడు. అలా చేసుకున్న తర్వాత అలా వెళ్ళుచుండగా మరి యేసు ప్రభు ఈ మత్తయి ఆయన ఎవరు? సుంకవి గుత్తదారుడు, అంటే ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తాడు. అంటే రోమా సామ్రాజ్యంలో ఒక ఎంప్లాయీ అంటే ట్యాక్స్ కలెక్టర్, ఒక ఆఫీస్ ఉంటుంది ఆయనకి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇంటికి వెళ్ళి పికప్ చేసుకుని మళ్ళీ ఆఫీస్ దగ్గర దింపి మళ్ళీ రిటర్న్ డ్రాప్ చేసేస్తారు మత్తయిని. సో అలాంటి మనిషి ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఏం స్పెసిఫై చేస్తున్నాడంటే, ఆయన డ్యూటీ చేస్తున్నాడు, డ్యూటీలో ఉన్నాడు, వర్క్ చేస్తున్నాడు. సో జనాలందరూ కూడా వచ్చి ట్యాక్స్ కూడా పే చేస్తున్నారు. సో ఆ సమయంలో దేవుడు ఆ మీదుగా వెళ్ళుచుండగా దేవుడు మత్తయిని ఫాలో మీ అన్నాడు. అంటే నన్ను వెంబడించు అనగానే మత్తయి ఏం చేశాడు? ఇమ్మీడియట్గా ఎక్కడ పని అక్కడ వదిలేసి మత్తయి యేసు ప్రభుని ఫాలో చేసుకుంటా వెళ్ళిపోయాడు, వెంబడిస్తూ వెళ్ళిపోయాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎన్ని పనులున్నా, ఎంత ఇంపార్టెంట్ పనులున్నా కానీ మన యేసు ప్రభు గురించి మనము ఎప్పుడైతే వింటామో, యేసు ప్రభు వాక్యాన్ని, యేసు ప్రభు ప్రార్థనని, యేసు ప్రభు గురించి మనం ఎప్పుడైతే ఆతృతపడి ఉంటామో, యేసు ప్రభుని ఎప్పుడైతే మనం వెంబడిస్తామో మనం జీవితము చాలా బాగుంటుంది. ఎందుకంటే మనల్ని నిర్మించింది ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే. తర్వాత చూసుకుంటే, వైల్ జీసస్ వాస్ హ్యావింగ్ డిన్నర్ ఎట్ మత్తయిస్ హౌస్, మెనీ ట్యాక్స్ కలెక్టర్స్ అండ్ సిన్నర్స్ కేమ్ అండ్ ఏట్ విత్ హిమ్ అండ్ హిస్ డిసైపుల్స్. సో ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మన యేసు ప్రభు మత్తయి ట్యాక్స్ కలెక్టర్ సుంకపు గుత్తదారు వారి ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి, డిన్నర్ చేయడానికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు చాలామంది పాపం చేసిన వాళ్ళు కూడా ఉన్నారంట అక్కడ. ఎన్నో పాపాలు చేసిన వాళ్ళు, ట్యాక్స్ కలెక్టర్స్, వాళ్ళందరితో కూర్చుని మన యేసు ప్రభు భోజనంకి కూర్చున్నారు, డిన్నర్కి. దాంతోపాటు యేసు ప్రభుతో పాటు తన శిష్యులు కూడా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళని అలా ఆ ట్యాక్స్ కలెక్టర్స్ కానీ, లేదంటే పాపం చేసిన వాళ్ళందరితో, శిష్యులు, వీళ్ళందరితో కలిపి యేసు ప్రభు మరి డిన్నర్కి కూర్చోగానే ఆ పక్కన ఉన్న ఫార్సీలు ఏం చేశారంటే, అది చూచి ఆ డిన్నర్ టేబుల్ మీద కూర్చునే అంతా చూసి ఏమన్నారంటే, పార్సీలు దేవుని శిష్యుల్ని, మన యేసు ప్రభు శిష్యుల్ని అడుగుతున్నారు, ఏంటి మీ బోధకుడు ట్యాక్స్ కలెక్టర్సు పాపులతో ఎందుకు కూర్చుని తింటున్నాడు? ఓకే, మనం చూసుకున్నట్లయితే, వై డస్ యువర్ టీచర్ ఈట్ విత్ ట్యాక్స్ కలెక్టర్స్ అండ్ సిన్నర్స్? సో యేసు ప్రభు ఎందుకు పాపులతో, సుంకపు గుత్తదారులతో కూర్చొని తింటున్నారు అని ఫార్సీల పక్కన వాళ్ళు మన శిష్యులు, యేసుప్రభు శిష్యులతో అడుగుతున్నారు. సో అడిగినప్పుడు యేసుప్రభు కూడా ఆ మాట విన్న తర్వాత, ఆయన చెవినప్పుడు ఆ మాట విన్న తర్వాత యేసుప్రభు సమాధానం ఇలా చెప్తున్నారు. ఒకసారి తెలుగులో చదవండి, 12వ అధ్యాయము
మత్తయి 9:12, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వర్స్. 9:12 మత్తయి సువార్త. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఆమేన్. సో యేసుప్రభు సమాధానం ఏం చెప్తున్నారు? నేను వచ్చింది పాపులను పిలవడానికే కానీ నీతిమంతుల్ని పిలవడానికి కాదు. అదేవిధంగా అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్నోళ్ళకి డాక్టర్ అవసరం లేదు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి డాక్టర్ కావాలి. సో మన యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, యేసుప్రభుని ఒక డాక్టర్తో పోల్చి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి డాక్టర్ అవసరం లేదు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి డాక్టర్ కావాలి. సో నేను వచ్చింది పాపులని విడిపించడానికి, పాపంలో నుంచి విడిపించి వాళ్ళని నీతి మార్గంలో నడిపించడానికి వచ్చాను. అందుకే పాపులకే గురించి నేను వచ్చాను కానీ నీతిమంతుల గురించి కాదు. అదేవిధంగా దేవుడు కూడా ఏమంటున్నారంటే, నీతిమంతుల్ని నేను పిలవడానికి రాలేదు. ఎవరైతే పాపం చేసి పాపంలో కూరుకుపోయి ఉన్నారో, ఎన్నో విధమైన పాపాలు, ఏదైనా పాపం అవ్వనండి, పాపం అనేది పాపమే. దాంట్లో మళ్ళీ స్పెసిఫికేషన్స్ ఏం లేవు. ఏ పాపం చేసినా ఆ పాపంలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని నేను విడుదల కలిగించడానికి, వాళ్ళకి మంచి మాటలు చెప్పి, ఇది దేవుని రాజ్యము, మీరు ఇలా ఉండండి, ఇలా చేయండి, ఇలా ప్రవర్తించండి, మీరు నా వాక్యం వినండి, బైబిల్లో రాసిన ప్రతి ఒక్క వాక్యాన్ని మీరు చదవండి, నేర్చుకోండి, దానికి అనుకూలంగా మీరు ముందుకెళ్ళండి అన్న విధంగా యేసుప్రభు వచ్చి మనకి బోధిస్తున్నారు. సో ఈ అధ్యాయం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఎప్పుడైతే మత్తయిని పిలుస్తారో యేసుప్రభు, ఇమ్మీడియట్గా ఎక్కడ పని అక్కడ వదిలేసి యేసుప్రభుని వెంబడించాడని ఇక్కడ మనము లేఖనంలో చదువుకుంటున్నాము. సో అదేవిధంగా మన జీవితంలో ఈ వాక్యాన్ని అనుభవించుకోవాలంటే మనం కూడా పాపులం. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని రూపించాడు దేవుడు. మన తల్లి గర్భంలో ఉన్నట్టే మనల్ని రూపించాడు. రూపించిన తర్వాత బుక్ ఆఫ్ రోమన్స్లో ఉంటుంది, అందరూ పాపం చేశారు కానీ వాళ్ళకి కృప ఒకటే తక్కువైంది. ఫర్ ఆల్ హ్యావ్ సీన్ బట్ షార్ట్ గ్లోరీ ఆఫ్ ద గాడ్. దేవుని కృపనే తగ్గింది. అందరూ తప్పు చేశారు, అందరూ పాపులే అని. సో మనం అందరం కూడా పాపం చేశాం కాబట్టి మనం ఈ పాపము ఊబిలోంచి బయటకు రావాలంటే మనం ముందుగా దేవుణ్ణి వెంబడించాలి. దేవుణ్ణి వెంబడించిన తర్వాత దేవుడికి మనము ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం వినాలి, చదవాలి. దానివల్ల మనకి ఏం ప్రయోజనాలు అంటే, మనకి ఆ పాప ఊబిలో నుంచి మనం బయటకు వచ్చి మనము నీతిమంతులుగా జీవించగలుగుతాం. సో మనము ఈ అధ్యాయం నుంచి అది నేర్చుకుంటున్నాము. సో విన్నందుకు ప్రతి ఒక్క బిడ్డకి మీకు వందనాలు. మరి ఈ వారంతో ఈ చిన్ని వాక్యంతో ముగించి మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి మత్తయి 9 నుంచి 12 వరకు చదివాం తండ్రి. ఏ విధంగా అయితే మరి మీరు మత్తయిని పిలవగానే ఆ బిడ్డ మిమ్మల్ని వెంబడించాడు తండ్రి. అదేవిధంగా నీతిమంతులకు కాదు పాపులకే గురించి నేను వచ్చాను అని చెప్పారు తండ్రి. ఆ విధంగా నాయన మేము పాపం చేశాం తండ్రి, మా పాపాలు క్షమించండి, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నందుకు మీకు వందనాలు తండ్రి. నాయన మేము పాప ఊబిలో ఉంటే నాయన మా పాపాలను క్షమిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. నాయన ఇంకా మరి మేమైనా ఈ కొత్త వారంలో నాయన వారం అయిపోయిందని కొత్త వారంలో నాయన మరి వెళ్ళిచుండగా ఈ వాక్యానుసారంగా మేము నడుచుకుని మిమ్మల్ని వెంబడించే వాళ్ళ మీ వాక్యాన్ని మీరంటే భయభక్తులు కలిగి జీవించి మీ ప్రార్థన చేసుకుని మిమ్మల్ని వెంబడించే వాళ్ళుగా ఉండే కృపను కోరుకుంటూ మరి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి, వాళ్ళ కుటుంబాలకి, పిల్లలకి మీ మెండైన దీవెనలు కుమ్మరించమని కోరుకుంటూ, ఇంకా దీనివల్ల నాయన ఇంకా అనేక జనాలకి ఈ వాక్యం వెదజల్లిలాగా నేను కృపరించమని కోరుకుంటూ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలండి. థ్యాంక్ యూ.